శ్రీరామలక్ష్మణులు ఇద్దరూ కబంధుడు చెప్పిన దారిని అనుసరించి ఆ అడవిలో పడమర దిక్కుగా బయలుదేరారు. దారిలో ఉన్న కొండల్లో ఏపుగా పెరిగి మధురమైన పండ్లతో నిండిన ఎన్నో చెట్లు ఉన్నాయి. వారు వాటిని చూస్తూ సుగ్రీవుడిని కలవడానికి ముందుకు సాగారు. వారు పర్వత శిఖరంపై ఆ రాత్రి గడిపి ఆ తరువాత పంపాసరస్సు యొక్క పశ్చిమ తీరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ఆ తీరంలో ఉన్న శబరి యొక్క అందమైన ఆశ్రమాన్ని చూశారు. చుట్టూ చెట్ల సంపదతో కలకలలాడుతున్న ఆ ఆశ్రమానికి చేరి అందులో ఉన్న శబరిని కలుసుకున్నారు. యోగసిద్ధిని పొందిన ఆ శబరి రామలక్ష్మణులను చూసి వారి పాదాలకు నమస్కరించింది. తరువాత ఆమె వారికి అర్ఘ్యం, పాద్యం మొదలైన వాటితో సంప్రదాయం ప్రకారం అతిథి మర్యాదలు చేసింది. తరువాత ఆ సన్యాసినితో శ్రీరాముడు, తపోసంపన్నురాలా, నీ తపోవిధులు ఏ ఆటంకాలు లేకుండా సాగుతున్నాయి కదా, కామక్రోధాలు మొదలైనవి నీ దరి చేరడం లేదు కదా, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నావు కదా అని కుశల ప్రశ్నలు అడిగారు. తపస్సులో గొప్పదైన, సిద్ధులకు కూడా పూజ్యురాలైన, జ్ఞానంలోనూ వయస్సులోనూ పెద్దదైన ఆ శబరి ఆయనతో, రామచంద్ర ప్రభూ, నేడు నిన్ను కళ్ళారా చూడటంతో నా తపస్సు ఫలించింది, నా తపోజీవితం సార్థకమైంది, గురుసేవలు ఫలించాయి. ఓ దేవదేవ, పురుషోత్తమ, నిన్ను పూజించే భాగ్యం కలిగినందున నా జన్మధన్యమైంది. ఇక నాకు దివ్యధామం దొరికినట్లే. రఘునందన, మతంగ మహర్షి శిష్యులైన నా గురువులను నేను భక్తిశ్రద్ధలతో సేవించియున్నాను. నీవు చిత్రకూటానికి చేరిన సమయంలో వారు దివ్యకాంతులతో ప్రకాశించే విమానాలలో పరమపడానికి చేరుకున్నారు. ధర్మం తెలిసిన ఆ మహర్షులు నాతో మీ రాక గురించి చెప్పి అతిథి మర్యాదలు చెయ్యమని చెప్పి మీ దర్శన భాగ్యం వలన నేను కైవల్యాన్ని పొందగలను అని చెప్పారు. పురుషోత్తమ, ఈ పంపానదీ తీరంలోని ఈ అడవిలో లభించే పండ్లు, దుంపలు మొదలైన వాటిని నీకోసం నేను సిద్ధం చేసి ఉంచాను అని అంది. శ్రీరాముడు శబరి మాటలను విని భక్తి, జ్ఞానం, వైరాగ్యాలతో వెలిగిపోతున్న ఆమెతో, శబరి, నీ గొప్పదనం, నీ గురువుల మహిమ గురించి కబంధుడి వలన విని ఉన్నాను. నీకు నాపై ఉన్న ప్రేమ, ఆసక్తిని బట్టి వాటిని చూడాలని కోరుకుంటున్నాను అని అన్నారు. శ్రీరాముడు ఇలా అనగా శబరి వారికి ఆ గొప్ప అడవిని చూపిస్తూ, రఘువీరా, దట్టమైన మేఘాల సమూహంలా కనిపిస్తూ జంతువులతో పక్షులతో నిండి ఉన్న ఈ అడవిని చూడు. ఇది మతంగవనంగా పేరు పొందింది. ఎల్లప్పుడూ పరమాత్మధ్యానంలోనే ఉన్న మా గురువులు మంత్రాలతో పవిత్రమైన గంగాది నదీజలాలను ఆహ్వానించి ఈ పంపాసరస్సు రూపొందించారు. రామా, పశ్చిమ తీరంలో ఉన్న ఈ పూజస్థలాన్ని చూడు. నాచే సేవించబడిన గురువులు ముసలితనం కారణంగా వణుకుతున్న చేతులతో ఈ వేదికలపై పడిమ పూలతో దేవతలను పూజించేవారు. రఘువర, మా గురువుల యొక్క తపస్సు ప్రభావం చేత వారు పరమపదానికి చేరిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ వేదికలు తమ దివ్యకాంతులను ప్రసరింపజేస్తున్నాయి. ఉపవాసాల కారణంగా అలసిపోయి ఉండటం వల్ల వారు 7 సముద్రాల వరకు స్వయంగా వెళ్లలేక వాటి గురించి ధ్యానం చేశారు. వెంటనే ఆ సముద్రాల జలాలు ఇక్కడికి వచ్చి చేరాయి. 7 సముద్రాల జలాలు కలిసిన ఈ తీర్థాన్ని చూడు. దీనిని సప్తసాగర తీర్థమని పిలుస్తారు. మా గురువులు ఈ తీర్థంలో స్నానాలు చేసి తమ తడిబట్టలను ఇక్కడి చెట్లపై ఆరవేశారు. వారి శరీర స్పర్శ ప్రభావం వలన అవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. రామా, ఈ అడవి అందాలను కళ్ళారా చూశావు. దాని గొప్పదనం గురించి పూర్తిగా విన్నావు. మీ అనుమతి అయితే నేను ఈ శరీరాన్ని వదిలివెయ్యాలని కోరుకుంటున్నాను. మా గురువులు నివసించిన ఈ ఆశ్రమంలో నేను సేవకురాల్ని, కాబట్టి నేను కూడా ఆ పుణ్యపురుషుల వద్దకే చేరుతాను. అందుకోసం నన్ను అనుమతించండి అని కోరింది. జడలను, నారబట్టలను ధరించిన వృద్ధురాలైన ఆ శబరి అప్పటికప్పుడే తన పాత శరీరాన్ని వదిలివేయాలనుకున్నదై శ్రీరాముడి ఆజ్ఞ తర్వాత తన దేహాన్ని అగ్నికి ఆహుతిగా చేసి అగ్ని తేజస్సుతో వెలుగుతూ ఆమె పరమధామానికి చేరుకుంది. శబరి పరమధామానికి బయలుదేరేటప్పుడు దివ్యమైన ఆభరణాలతో, అపూర్వమైన హారాలతో, సుగంధ లేపనాలతో, అద్భుతమైన వస్త్రాలతో ప్రకాశిస్తూ చూడముచ్చటగా ఉంది. పుణ్యాత్ములు, ఆమెకు గురువులైన ఆ మహర్షులు చేరిన అక్షయలోకాలకు శబరి కూడా తన సమాధియోగం ప్రభావం చేత పరమధామానికి చేరుకుంది. శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో, మహర్షుల యొక్క ఈ ఆశ్రమం అన్ని తీర్థాలకు కూడలి అయి అత్యద్భుతంగా కనిపిస్తూ మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పెద్ద పులులు, ఇతర జంతువులు కూడా హింసించే స్వభావాన్ని మానుకొని ఇక్కడ హాయిగా తిరుగుతున్నాయి. ఇక్కడ రకరకాల పక్షులు కిలకిల రావాలు చేస్తూ సుఖంగా జీవిస్తున్నాయి. లక్ష్మణ, ఇక్కడి సప్తసాగర తీర్థాలలో స్నానాలు చేసి పితృదేవతలకు విధిగా శ్రాద్ధం, తర్పణం మొదలైనవి ఆచరించాం. అందువలన మన అశుభాలన్నీ నశించాయి. ఇప్పుడు నా మనస్సు చాలా ఊరట కలిగింది. కళ్లకు ఇంపుగా ఉన్న ఈ పంపాసరోవరం తీరం వెంబడి వెళదాం. ఋష్యమూక పర్వతం ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. అక్కడ ధర్మాత్ముడైన సుగ్రీవుడు వాలికి భయపడుతూ 4 వానర ప్రముఖులతో కలిసి నివసిస్తున్నాడు. వానరంలో గొప్పవాడైన సుగ్రీవుడిని చూడాలని ఆరాటపడుతున్నాను. సీతను వెతికే పనిలో అతడు మనకు చాలా సహాయం చేయగలడు
అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆయనతో, అన్నా, అందుకోసం నా మనస్సు కూడా చాలా ఆరాటపడుతోంది, కనుక త్వరగా వెళదాం అని అన్నాడు. అనేక రకాల వృక్షాలతో శోభిస్తున్న ఆ పంపా సరోవర తీరాన్ని, అందులో ఉన్న అడవిని చూస్తూ ఆ ఇద్దరూ ముందుకు సాగుతున్నారు. అక్కడి పరిసరాల్లో ఉన్న రకరకాల పక్షి జంటలను, వాటి ప్రేమానురాగాలను చూసిన శ్రీరాముడు అవన్నీ లక్ష్మణుడికి కూడా చూపించారు. సీతాదేవి దూరమై దుఃఖంతో ఉన్న శ్రీరాముడు లక్ష్మణుడితో, సౌమిత్రి, ప్రస్తుతం నేను రాజ్యాధికారానికి దూరమై దయనీయమైన స్థితిలో ఉన్నాను. ఇటువంటి స్థితిలో సీతాదేవి నన్ను ఓదారుస్తూ నాకు ఊరట కలిగించేది. ఆమె నాకు పదే పదే మనసులో మెదులుతోంది. సీతాదేవి లేకుండా నేను ఎలా బ్రతికి ఉండగలను అంటూ శోకం విషాదాలకు లోనై ఏమీ చేయడానికి తోచకున్న శ్రీరాముడు లక్ష్మణుడితో పద్మాలతో కలకలలాడుతూ మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించే పంపా సరోవరంలో స్నానం చేయడానికి దిగారు. లక్ష్మణ, సీతాదేవి ఎప్పుడూ నవ్వుతూ తీయగా మాట్లాడుతూ ఉండేది. ఆమె పలుకులు మళ్లీ వినే అదృష్టం ఎప్పుడు కలుగుతుందో కదా. సీతాసాధ్వి వనవాసంలో చాలా కష్టాలను ఎదుర్కొంది. అయినా నేను ఎప్పుడైనా బాధపడితే దాన్ని గమనించి ఆమె తన బాధను ఏమాత్రం బయటపెట్టకుండా నా బాధను పోగొట్టడానికి తీయగా మాట్లాడేది. లక్ష్మణ, అయోధ్యకు వెళ్ళినప్పుడు కౌసల్యమాత నా ప్రియమైన కోడలు సీతాదేవి ఎక్కడా అని నన్ను అడుగుతుంది. అప్పుడు నేనామెతో ఏమని చెప్పగలను? లక్ష్మణ, సీతాదేవి లేకుండా నేను బ్రతికి ఉండటం కష్టం, కనుక నువ్వొక్కడివే అయోధ్యకు వెళ్ళి భరతుడిని కలుసుకో అంటూ ఈ విధంగా ఏమీ తోచని స్థితిలో శ్రీరాముడు చాలా బాధపడుతుంటే లక్ష్మణుడు తెలివిగా ఆయనతో, పురుషోత్తమా, ధైర్యంగా ఉండు, బాధపడకు, మన వదిన సీతాదేవి తప్పకుండా కనబడుతుంది. నీలాంటి ధైర్యవంతులు నిరుత్సాహపడకూడదు. ఆత్మీయులు దూరం కావడం వల్ల దుఃఖం కలగడం లోకంలో సహజం. ఎంతటి వివేకవంతులైనా దానికి అతీతులు కారు. శ్రీరామ, రావణుడు పాతాళలోకానికి గాని అంతకంటే దూరానికి గాని వెళ్ళినా ఏ పరిస్థితుల్లోనూ మన చేతిలో వాడికి చావు తప్పదు. మొదట ఆ పాపి అయిన రాక్షసుడి జాడ తెలియనివ్వండి. తరువాత సీతాదేవిని మనకు అప్పగిస్తే అతడు బ్రతికి బయటపడతాడు, లేకుంటే వాడి ప్రాణాలు దక్కవు. ధైర్యం వహించు. చేసిన ప్రయత్నం విఫలమైనా, వస్తువులను సంపదలను కోల్పోయినా మళ్లీ ప్రయత్నం చేసి పూనుకోకపోతే కోరిక తీరదు. ఉత్సాహమే నిజమైన బలం. ఉత్సాహవంతులు ఎలాంటి కష్టమైన పనుల్లోనూ వెనక్కి తగ్గరు. కాబట్టి పట్టుదలతో ముందుకు సాగితే సీతాదేవి మనకు తప్పకుండా దొరుకుతుంది అని అన్నాడు. బాధలో మునిగి ఉన్న శ్రీరాముడికి లక్ష్మణుడు ఇలా ధైర్యం, ఉత్సాహాలను నూరిపోయగా ఆయన తన బాధ, అనురాగాలను విడిచి కార్యసాధనకు సిద్ధమయ్యారు. శ్రీరాముడు మనస్సును స్థిరపరుచుకొని అందంగా ఉన్న చెట్లతో కనువిందు చేస్తున్న పంపాసరోవరాన్ని దాటారు. వానర ప్రముఖుడు సుగ్రీవుడు పంపాసరోవర ప్రదేశాలలో తిరుగుతుండగా అద్భుతమైన రూపమున్న రామలక్ష్మణులను చూశాడు. వారిద్దరూ వాలిపంపగా వచ్చినవారేమో అని అతడు చాలా భయపడి కదలకుండా ఉండిపోయాడు. సుగ్రీవుడు ఎక్కువసేపు ఆ ప్రాంతంలోనే తిరుగుతున్న రామలక్ష్మణులను చూసి చాలా భయంతో వణికిపోతూ చింతతో నిండి మిక్కిలి విచారంలో పడ్డాడు. ఆ ప్రాంతమంతా మతంగుడి ఆశ్రమ ప్రదేశమే. మునిశాపం వల్ల వాలి ఆ ప్రదేశంలో ప్రవేశించలేడు. కాబట్టి ఇతర వానరాలన్నీ ఆ ఆశ్రమాన్ని ఆశ్రయించి ఆ వనాన్ని స్థిరనివాసంగా చేసుకున్నాయి. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.